హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. నీలి రంగుతో చేటు తెచ్చుకున్న నక్క. అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది ఆహారం కోసం ఒకరోజు రాత్రి వేళ అడవి పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్ళింది. ఆ గ్రామం తిరుగుతూ ఉండగా కుక్కలు చూశాయి. మరుగుతూ దాని వెంటపడ్డాయి. ఆ నక్క భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటి ఆవరణలో ప్రవేశించింది. ఆ ఆవరణలో ఉన్న ఒక తొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయింది. దానిలో నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ రాలేకపోయింది. ఆ తొట్టెలో నీలిమందు ఉన్నది. నక్క ఒంటి నిండా నీలిమందు అంటించుకుంది. తెల్లవారే సమయానికి ఆ ఇంటి యజమాని రాసాగాడు. అతన్ని చూసిన నక్క వెంటనే చచ్చిన దాని వల్లే పడుకుంది. తొట్టి దగ్గరకు వచ్చిన యజమాని నక్కను చూసి చచ్చిపోయిందనుకుని అనుకున్నాడు. దాన్ని తొట్టి నుండి తీసి దూరంగా తీసుకెళ్లి పారేశాడు. వెంటనే ఆ నక్క లేచి అడవిలోకి పారిపోయింది. అది కొంతసేపటికి తన రంగు మారిపోయి ఉండడం చూచుకున్నది. వెంటనే దానికి ఉపాయం తోచింది. తనకు అనుకోకుండా వచ్చిన రంగుతో ప్రయోజనం పొందాలనుకుంది. అలా అనుకున్న వెంటనే తన తోటి నక్కలన్నిటి పిలిపించింది. వాడితో, నేను పూజ్యురాలైన వనదేవత చేత అన్ని ఔషధాల రసాలతో ఈ అడవికి రాజుగా అభిషేకించబడ్డాను. అందుకని నా ఆజ్ఞతో ఈ అడవిలో అన్ని పనులు జరగాలి అని తన వంటి రంగు చూపించింది. దాని కొత్త రంగు చూసిన నక్కలు నిజమే అనుకున్నాయి. మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాము అని అన్నాయి. వెంటనే వెళ్ళి కొత్త ప్రభువుని గురించి అడవి చాటింపు వేశాయి. ఆ చాటింపు విన్న అడవిలోని జంతువులన్నీ నక్కల నీలి రంగును చూచి వనదేవత చేత పంపించిన రాజు అని నమ్మాయి. పులులు, సింహాలు కూడా దానికి సేవ చేయసాగాయి. దాంతో నక్కకు గర్వం వచ్చింది. తన జాతి నక్కలను దూరం చేసుకుంది. నక్కలన్నీ దుఃఖించాయి. వాటిలో ఒక ముసలి నక్క తన వారితో ఇలా అంది. తన రహస్యం తెలిసిన మనల్ని వెళ్ళగొట్టింది. పులులు, సింహాలు దీని రంగుతో మోసపోయి అదేదో గొప్ప జంతువు అని అనుకుంటున్నాయి. దాని నిజస్వరూపం బయటపెట్టి తగిన శాస్తి చేద్దామని వాటిని ఓదార్చింది. మనమంతా కలిసి సాయంకాలం దాని దగ్గరికి పోదాము. ఒక్కసారిగా గొంతెత్తి చూసి దాని స్వరూపాన్ని బయటపెట్టి పెద్ద పులి చంపేటట్లు చేద్దాము. తన కర్తవ్యాన్ని బోధించింది. నక్కలు అలాగే చేశాయి. సాటి నక్కలు కూస్తున్నప్పుడు నీలి రంగు నక్క కూడా కూసింది. ఆ కూత విన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. వెంటనే పెద్ద పులి దాని మీద పడి చంపివేసింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. ఈ లైక్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. లైక్ చేసి చూస్తే మా ఛానల్ చాలా చాలా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక కమెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా ఒక హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.